అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. ఇరిగేషన్ల కొలువుల పండుగ కాళేశ్వరం చేసిందట దండుగా. కారులో 3 ముక్కలాట, ఏది మాట్లాడినా తలో మాట. వరంగల్ టూర్ల అందగత్తెలు చూసిండ్రు గుళ్ళు గోపురాలు. తెల్లార్తే సరస్వతి పుష్కరాలు మంచిగానే చేస్తుండ్రు సౌలతులు. టర్కీ వస్తువులన్నీ బాయ్కాట్, పాక్కు బలూచిస్తాన్ షాక్. అబ్బా, పాత బస్తీకి కొత్త అందాలు వచ్చినట్టే అనిపించిందిలా రాత్రి. దునియా అందగత్తెలంతా చార్మినార్ ముంగట టిక్క ఫోటోలు దిగి ఇక లాడ్ బజార్లో షాపింగ్ చేసిండ్రు కదా. సూపరు. గాజులు, ముత్యాల హారాలు ఇట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు కొన్నారు. వెనకట ముత్యాలు, రత్నాలు రోడ్ల మీద రాశులు పోసి అమ్మేది కాబట్టి ముత్యాల నగరం అని పేరు. గదంతా దునియాకు గుర్తు చేసుడే కాదు, మనోళ్లకు గిరాకీ పెంచే కార్యం అన్నట్టు. ఇగియాల చలో వరంగల్. మస్తు ఆడిండ్రులే మన బతుకమ్మ. ఇగిటు చూడుండ్రి, వరెవ్వా పట్టు చీరలు కట్టి షిగలు చుట్టి పూలు పెట్టి చెవులకు కమ్మలు తొడిగి ఎంత ముద్దుగున్నారు. అందరికినా దునియా అందగత్తలే. వరంగల్ 1000 స్తంభాల గుడిలో కొందరు, ములుగు రామప్ప గుడిలో కొందరు. మంత్రి సీతక్క ఆఫీసర్లు దగ్గరుండి పతొక్కటి చూపించిండ్రు. కాళ్ళు కడుక్కొని లోపటికి పోయిండ్రు. దేవుని దర్శనం చేపిస్తే అయ్యవార్లు పూజలు చేసి ఆరతి ఇచ్చి దీవెనార్తి పెట్టి తీర్థ ప్రసాదాలు ఇచ్చిండ్రు. ఆ గుళ్ళను కాకతీయ రాజులు ఎట్లా కట్టింది, ఎందుకు కట్టింది, అప్పటికేంచి ఇప్పటిదాకా గింత ఖరాబ్ కాకుండా ఎట్లున్నాయి ఆఫీసర్లు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ విన్నారు. రంగురంగుల లైట్లతోటి గుళ్ళను ముద్దుగా శృంగారిస్తే చెక్కున మెరిసినాయి. మన ఆటపాటలతోటి చరిత్ర అంతా చెప్పిండ్రు బయటి దేశపోళ్లకు. అందాల పోటీలంటే హైదరాబాద్ లోనే కాదు, మళ్ళా తెలంగాణలో చూడాల్సిన జాగలు, గుళ్ళు, గోపురాలన్నీ తిప్పి చూపిస్తున్నట్టు. ఇట్లయితే మన టూరిజం ఇంకింత డెవలప్ అవుతుందని సర్కారోళ్ళ ఆపొచ్చన. ఏహే, జాతీయ పార్టీలేంది వయ్యా, జాతీయ పార్టీలు ఊ అంటే ఢిల్లీ కురకాలే. పేరు ఇల్లది, పెత్తనం వాళ్ళది. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని గులాబీ లీడర్లు దినాం చెప్పే మాట వాజీవే. బీజేపీల కాంగ్రెస్లో ఏది డిసైడ్ చేయాలన్నా, ఎవలకు ఏ పదవి రావాలన్నా హైకమాండ్ పెద్దలదే ఫైనల్. అదే కారు పార్టీలా అంతా కేసీఆర్ సరే డిసైడ్ చేస్తాడు. ఇట్లా చెప్పుకుంటే అంత మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు పార్టీ కథ ఎట్లున్నదో చూడుండ్రి జరా. ఇంకా దాసులు లేదు, మూసులు లేదబ్బా. గులాబీ పార్టీల గ్రూప్ల జోరుంది. రామన్న, కవితక్క, నడుమిట్ల హరీష్ అన్న ముగ్గురు ఒక్క కాడ అవుపడతలేరు, ఒక్క మాట మాట్లాడతలేరు. ఎవల మాట ఆళ్ళదే, ఎవల లెక్క ఆళ్ళదే. 25 ఏళ్ల పండుగతోటి పార్టీకి పతారు ఎంత పెరిగిందో గాని పెత్తనాల పంచాదులు బాగా జాబ్తో బయటపడబట్టే. హరీష్ రావు సార్ బయటకు వస్తాడట, కొత్త పార్టీ పెడతాడట, లేకుంటే బీజేపీలకు జంప్ అవుతాడట అని అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో సీతం వార్తలు చక్కర్లు కొడతాంటే లేలే నేను ఎండ్లకు పోను, కార్లనే ఉంటా, అవసరమైతే కేటీఆర్ కింద పనిచేస్తానికి సుధా తయారంటాడు. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను,
డెఫినెట్గా ఐ కోఆపరేట్. లెక్కకైతే కేసీఆర్ తర్వాత హరీష్ రావు సారే పార్టీలో సీనియరు. పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్నో మాటలు ఆపతికెళ్లి బయటపడేసి ట్రబుల్ షూటర్ అని పేరు సంపాదించిండు. అప్పట్లో అమెరికాలో జాబ్ చేస్తున్న రామన్న నడవంతరాన్ని వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి పెత్తనం చేస్తున్నాడు. ఇక జాగృతి పేరు మీద బతుకమ్మ మాటలతో పతార పెంచుకొని ఎంపీ అయినాక కవితక్క సుత చిన్నగా రువ్వడి చూపించింది పార్టీలా. రెండో పారు ఓడినా ఎమ్మెల్సీని చేస్తే ఢిల్లీ లిక్కర్ దందా కేసులో తీఆర్ జైలుకు వాయే. అయితే ఈ నడుమ పార్టీల కొందరు నన్ను నెగ్లనిస్తలేరు, జైలుకు వచ్చింది చాలదా ఇంకెంత సతాయిస్తారని విలేకరులతో చెప్పుకుంటా బాధపడ్డది. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్ని తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. కానీ కేటీఆర్ కింద నేను పనిచేస్తానికి రెడీ అని హరీష్ రావు సార్ అంటే ఇంకో దిక్కు కవితక్కేమో పార్టీలో నన్ను బాధ పెడతాండ్రు అనబట్టే అది ఎవరో మరి. ముగ్గురు ముఖ్యమైన వాళ్ళే వారం 3 తీర్లుంటే బాబేమో బాయి కాడ నిమ్మలంగా ఉన్నాడు. పార్టీకి పవర్ పోయినాక పార్లమెంట్ ఎలక్షన్ ల గుండు సున్నా వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్ ల పోటీకే భయపడబట్టి గిసొంటి వాళ్ళ పార్టీల గ్రూపుల పెత్తనం పెరుగుతుంది కాబట్టి రేపు కార్కత ఎట్లుంటుందో చూడాలి. మీకో ముచ్చట తెలుసునా? పాకిస్తానోడు ఒక బతింలాడు కాదబ్బా మనలను. సింధు నది నీళ్లు కిందకు పోకుండా ఆగబట్టినాం కదా, పంటలకు నీళ్లు లేవు, తాగనికే నీళ్లు లేవు. అగో గందుకే ప్లీజ్ మాకు నీళ్ళు ఇడిచిపెట్టరా అని కోషిష్ చేస్తుండు. ఆపరేషన్ సింధూర్ దెబ్బ అట్లుంటే ఇది ఇట్లుందన్నట్టు. పక్క దేశం సంగతి గట్ల చేస్తే దేశంలో కొందరి కథ గిట్లున్నదుల్లా. ఏడికెళ్ళి మోపైర్రా నాయన, దేశం కోసం గొట్లన్యోళ్ళ మీద కూడా ఎచ్చి పచ్చి మాట్లాడవర్తిరే. ఆపరేషన్ సింధూర్ కార్యాన్ని ముంగటుండి నడిపిన కల్నల్ సోఫియా ఖురేషీ మేడం మీద మధ్యప్రదేశ్ మంత్రికి ఈ మాట అనే వరకు మస్తు లొల్లి అవుతుంది. और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर పాకిస్తాన్ ఉగ్రవాదులు మనోళ్ళని చంపితే వాళ్ళ చెల్లెనే వాళ్ళ మీదకి దోలి జవాబిచ్చినము అనబట్టే. మేడం ముస్లిం కాబట్టి గట్లా అన్నాడు. దేశం కోసం ఫైటింగ్ చేస్తుంటే మతం అంటగట్టుడేందని పబ్లిక్ అంతా గరం అవుతున్నారు. అటు సర్కార్ వాళ్ళు కూడా ఖండించారు అట్లా మాట్లాడొద్దని. ఇక కొందరు మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సార్ మీద పడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అట్లెట్లు ఒప్పుకుంటావని సారోళ్ళ బిడ్డను కూడా అనరాని మాటలు అంటున్నారు సోషల్ మీడియాలో. దేశద్రోహి అమ్ముడు పోయిందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టే వరకు అకౌంటే బ్లాక్ చేసిందంటే చూడు. అయినా ఆఫీసర్ ఏముంటది, గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు గాని. ఇక పహల్గాం దాడిలో జీవిడిచిన నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి నర్వాల్ అక్కను కూడా ఎన్నో అన్నారు. కాశ్మీర్లను ఏమనొద్దు, దేశంలో ఉన్న ముస్లింలను టార్గెట్ చేయొద్దు అనుడే అక్క చేసిన తప్పట. ఈ ఇద్దరు ఆఫీసర్లు దేశం కోసం యుద్ధాన్ని నడిపిన వాళ్ళు. హిమాన్షి నర్వాల్ భర్తను పోగొట్టుకొని పుట్టాడు దుఃఖంలో ఉన్నది. వాళ్ళది బాధ్యత, ఈమెది బాధ. ఫోన్లలో ఉద్దరకమై చేసేటోళ్ళకి ఏం బాధ్యత ఉన్నది? ఓ పారి బార్డర్ కు తోలితే గిసంటి వాళ్ళ సిపాయి పంతనం ఏందో బయటవాడు. గిసొంటి టైంలో ఇంట్లో ఊకొని గప్పాలు కొట్టుడు బంద్ చేస్తే మంచిది జరా. నీటిపారుదల శాఖలో ఇటీవల ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు ఆయన. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కింద ఇవాళ మీరు ఇంజనీర్లు మీ ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీరు ఒకసారి రికార్డులను తిరిగేయండి. 50,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినరు. ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పగులిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. పెద్దసారు హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించినట్టు ఇక్కడొక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడొకటి కట్టి, ఇక్కడొకటి కట్టాలి. వారి పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు. 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. అట్లా చేస్తే ఏమవుతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. దునియాల 200లకు మీద దేశాలు టక్క పేర్లు చెప్పమంటే ఓ 30-40 చెప్తుండొచ్చు గంతే, లేదంటే 60-70, కాదంటే 100. అంతకంటే ఎక్కువ ఎవరికి గుర్తుంటాయి ఉల్లా? కొన్ని దేశాలైతే ప్రపంచ పటంలో 7 ఉంటాయో గిన తెలియదు. ఎన్నో దేశాల కంటే మన తెలంగాణ రాష్ట్రం పెద్దది. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఇంకో దేశం పుట్టినందుకు. చూడండి మరి అదేందో.
దుఃఖం లేనోడు దుడ్డను కొనుక్కున్నట్టు ఇండియాను కొట్టబోయి 2 ముక్కలు అయింది పాకిస్తాను. మీ పెత్తనం మాకొద్దు, మా బతుకు మేము బతుకుతామని బల్చిస్తాన్ దేశం పుట్టింది. ఇక మేము పాకిస్తాన్కే లేరువాడి ఏరే దేశం అయినము. పేటా సిటీ మా రాజధాని, ఆడనే పార్లమెంట్ పెడుతున్నాం. జెండా జాతీయ గీతం తయారైందని అవాజ్ ఇచ్చింది. అట్లనే భారతదేశం ఆఫీస్ మా దేశంలో పెట్టుండ్రి. ఐక్యరాజ్య సమితి శాంతి దళాలను దింపుండ్రని కోరిండ్రు లీడర్లు. ఏ ఇంటి మీద చూడు బల్చిస్తాన్ జెండాలే ఎగురుతున్నాయి. ఇక ఈ పోరాటము 75 ఏళ్ల సంధి నడుస్తున్నది. మళ్ళా అప్పట్లో సొంత రాజ్యం అయితే అటెంక పాకిస్తాన్ ఆర్మీ అమరుకొని వాళ్ళ దేశంలో కలిపేసుకొని బల్చిస్తాన్ వాళ్ళ బాధలు పట్టించుకోక అరికోస పెట్టిండ్రు. పాకిస్తాన్ లో 140% భూమి ఇల్లదే. మరి చెల్ మీ పెత్తనం వద్దని అప్పటికించి కొట్లాడుతున్న బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చినాక తిరుగుబాటు జోరయ్యింది. తుపాకులు పట్టి పాకిస్తాన్ సైన్యానికి సుక్కలు చూపిస్తుండ్రు. ఇంతల్నే ఇండియా పాకిస్తాన్ నడుమ లొల్లి కొడితే ఇదే సంద అనుకుని రువాడి పెంచిండ్రు. ఇటుకెళ్ళి మనోళ్ళొత్తుడు, అటుకెళ్ళి వాళ్ళొత్తుడు. అమెరికోలను బతిలాడి మనతోటి శాంతి చర్చలు చేసుకున్నారు కానీ బల్చిస్తాన్ వాళ్ళ పోరాటం అయితే ఆగలే. ఊళ్ళను జిల్లాలను అమరుకుంటా ఆఖరికి పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టి సొంత దేశం అయినట్టు సాటింపు వేసుకున్నారు. సర్కారును తయారు చేసుకుని లేలువాడి లేలుకుంటారట. మరి ఇక పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారో కానీ ఇండియా తోటి కొట్లాడినందుకు అప్పుడు బంగ్లాదేశ్ కొడితే ఇప్పుడు బల్చిస్తాన్ పుట్టినట్టు అయింది పో. నీ గంతా దుర్వట్లో వేంద్రా భార్యకు భయపడతారా ఎవడన్నా? సరే సరే చెప్పు, నా సవేరా కాడికి రా, నేను వస్తున్నా. ఏహే మీ ఇంట్లో వద్దు మా ఇంట్లో వద్దురా, సప్పుడు కాకుండా వెంకటేశ్వర కాడికి పోదాం, ఏ లోళ్ళుండదు. అరే నీకేమైనా బుద్ధి ఉందారా? బాలాజీలకు పోతే మొన్న ఫుడ్డే బాగాలేదు, మళ్ళీ అందులోకే పోదామంటావు. చల్ కట్టమైసమ్మకు పోదాం, ఆడైతే మస్తు ఉంటుంది అని అంటుంటారట దోస్తులు. ఇంతకు అవేందో తెలుసునా? బార్లు. మందు దందాలకు దిగాలనుకునేటోళ్ళకి ఇంకో ఆఫరు. 28 కొత్త బార్లకు టెండర్లు పిలిచిర్రు. మళ్ళా హైదరాబాద్ లో 24, రంగారెడ్డి జిల్లాల జల్పల్లి, మహబూబ్ నగర్, నిజామాబాద్, బోధన్ల కడమ 4. రేపటికెళ్ళి జూన్ 6 తారీఖు దాకా అప్లికేషన్లకు ఛాన్స్. ఒక్క దరఖాస్తుకు ₹1,00,000 ఎన్నిటికన్నా పెట్టుకోవచ్చు. కానీ వస్తే బారు, పోతే 1,00,000. అంటే పైక మళ్ళా వాపస్ రాదన్నట్టు. మొన్ననే 25 బార్లకు పర్మిషన్ ఇచ్చిరు, ఇప్పుడు ఇంకో 28. మొత్తం 53 బార్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవి పెట్టినందుకు ఏడాదికి 2,600 కోట్ల ఆమ్దాని ఎక్కువ వస్తుందని ఆబ్గారోలో అందాజ లెక్క. ఆల్రెడీ 1,176 బార్లు కొత్తవి కలిస్తే 1,229 అవుతున్నాయి. నిరుడు లిక్కర్ మీద 34,600 కోట్ల ఆమ్దాని వస్తే ఈ ఏడు అల్కగా 40,000 కోట్లు వచ్చేటట్టు ఉంది. అటు బీల్రు ఇటు మందు ఏది ఇడ్సకుండా గుంజుడే గుంజుడాయే. బార్లు, వైన్సులు, పర్మిట్ రూమ్లు ఇవి జాలే అని బెల్ట్ షాప్లలో జోరున్నది పోన్రి దందా. తెలంగాణ వచ్చిన కొత్తలో ఏడాదికి 10,000 కోట్ల ఆమ్దాని వస్తే అదే మా ఎక్కువ. 5 ఏళ్లలో 4 ఇంతలు పెరిగిందంటే చూడండిగా. ఈ సర్కార్ వచ్చినాకనన్నా ఏమన్నా కంట్రోల్ అవుతుందేమో అంటే నడమ బీల్ర తయారీ ఆగిందంటేనే మనోళ్ళు తల్లడం మల్లడం అయ్యిరే. ఏదెట్టున్నా సరే గాని ఇంత వచ్చుకుంటేనే బాధలు మర్చిపోతామని తాగటోళ్ళ తనలాట. అదునకు చేతిలో పైసలు లేకున్నా ఆ టైం వరకు ఎట్లనో గట్ల పుడతానే ఉంటాయి. పోత గిట్లున్నందుకేనేమో కొత్త బాలరే కాదు 92 కంపెనీలకు 604 కొత్త బ్రాండ్లు సప్లై చేస్తామని దరఖాస్తు పెట్టినాయి. బాటల బాధ తప్పిస్తానికి టెట్రా ప్యాకెట్లు కూడా రావట్టే. ఆబ్కారీ మంత్రి జూపల్లి సారుల సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఫస్ట్ చాలు చేస్తారట. 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్లు తెస్తారట. మందు దందా గిట్లున్నందుకే ఎట్లనన్నా వేసి ఒక బార్ పట్టాలని చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటారు. కానీ ఆ భాగ్యం ఎవరికి వస్తుందో మరి. నియత ఎంతో బర్కత్ అంతా అంటారు పెద్దలు. అంటే మనకు ఆసరైన వాళ్ళకు మనం ఆసరా కావాలి, మన బాధలు తీర్చిన వాళ్ళ బాధలు మనం తీర్చాలి. కానీ కొందరు ఉంటారా నాయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బాపతిగాన్లు, సాయం చేసిన వాళ్ళ చేతులే నరకాలని చూస్తారు. ఇప్పుడు గీ దేశం గిన గట్లనే మోపైందబ్బా. టర్కీకి పెద్ద తలకాయ నొప్పే మోపైంది పోర్రి. మన దేశంలా వాని దందాలన్నీ దిగ్విజయంగా దివాలా తీస్తున్నాయి. మళ్ళా టర్కీ దేశంకెళ్ళి మహారాష్ట్రకు షేపులు బగ్గొస్తాయి, మంచి డిమాండ్ కూడా. ఏడాదికి 1,200 కోట్ల బిజినెస్ అంటే సుడురిగా. అసొంటిది ఇప్పుడు కొనేటోడు దిక్కులేక దిమాగ్ ఖరాబ్ అవుతుందట. ఎందుకంటే పాకిస్తానోనికి సపోర్ట్ చేసిండు. మళ్ళా అటుకెళ్ళి కొట్టిన డ్రోన్లు మనోళ్ళు రప్ప ఊల్చి పడేసిండ్రు కదా, అవి టర్కీ దేశాన్ని అని తేలింది. 2 ఏళ్ల కిందట ఆడ భూకంపం వచ్చి ఆగమాగముంటే మనం సాయం చేస్తే వాళ్ళేమో ఇప్పుడు పాకిస్తాన్ కిమ్మత్ ఇచ్చి మన మీదికే తోలే. అందుకే మనోళ్ళు ఆ దేశం వస్తువులు కొనుడు బంద్ చేసిండ్రు. खाली टेररिज्म के खिलाफ था पाकिस्तान की तरफ, तो उसके लिए बीच में टर्की का आने का कोई
मतलब नहीं था। ఇక టర్కీకెళ్ళి వచ్చిన మార్బుల్ బండలు బంద్ పెట్టే వరకు అట్లా 3,000 కోట్లు లాసాల దేశానికి 70% टर्की से आता है जो करीब 2,500 से 3,000 करोड़ का होगा। ఇక మన టూరిస్టులు సుతాల దేశం బోర్డు బంద్ పెట్టిండ్రు. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వరకు ఒక్క తీర్ల బతిమలాడుతున్నారట అక్కడోళ్ళు. చేసిన సాయం మర్చిపోయి మాకే సూటు పెడితే ఊకుంటామా? మాతోటి పెట్టుకుంటే అట్లుంటది మళ్ళా. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరిగితే శితం పోయి వచ్చిండ్రు పబ్లిక్ కు. నెలన్నర రోజులు పెద్ద జాతర నడిచింది. మరి భక్తుల కాంచెల్లి బాబాల దాకా, లీడర్ల కాంచెల్లి సెలబ్రిటీల దాకా అందరు పుణ్యతానాలు చేసిండ్రు. కొందరు గంగా జలం తెప్పించిండ్రు. 144 ఏండ్లకు ఒకసారి వచ్చిన మా కుంభమేళా ఎట్లా నడిచింది చూసినాం. మళ్ళెప్పుడో గా భాగ్యం అని పోలేనోళ్ళు నారాజు కావాల్సిన పనేం లేదుల్లో. మన తెలంగాణలోనే మహాజాతర శురువైతుంది. తయారుండుండ్రిగా. తెల్లారితే సరస్వతి నది పుష్కరాలు. కాళేశ్వరం దగ్గర అన్ని సౌలతులు చేసింది సర్కారు. రేపు పొద్దుముకి సీఎం రేవంత్ రెడ్డి సార్ పోయి సరస్వతి మాత విగ్రహం సరస్వతి ఘాట్ చాల్ చేసి త్రివేణి సంగమంలో పుణ్యతానం చేస్తాడు. ఈ నెల 26 వరకు 12 రోజులు నడుస్తాయి. దక్షిణ భారతంలో ఒక్క కాళేశ్వరంలో మాత్రమే జరిగే పుష్కరాలు. మరి పొద్దంతా యాగాలు, పొద్దుముకి ఆరతి కార్యం ఉంటది. 35 కోట్లు ఖర్చు పెట్టి పుష్కర ఘాట్లు చుట్టూ పందిళ్లు, నీళ్ల సౌలతి, టాయిలెట్లు, కరెంటు కోసం సబ్ స్టేషన్లు, కరెంటు పోల్లు, వచ్చే భక్తుల కోసం టెంపరరీ బస్ స్టేషన్, ఓ టెంట్ సిటీ కట్టిండ్రు. పనులు ఎట్లా నడిచినాయో జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ఎంపీ వంశీ సార్లు అరుచుకున్నారు. రేపటి నుంచి పుష్కరాలు స్టార్ట్ అవుతుంది. అందరు భక్తులకు మనం చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. టెంట్ సిటీ, కొత్తగా టెంట్ సిటీ ఏర్పాటు చేసాం. దాని ఇక్కడ ఫుడ్ కోర్ట్, ఒక కిడ్స్ జోన్ ప్లాన్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు కూడా మీరు కూడా రావాలి, మాకు ప్రోత్సహించాలి. రాజస్థాన్ కెళ్ళి తెప్పించిన టెంట్లతోటి ఖతర్నాక్ టెంట్ సిటీ కట్టిండ్రు. లోపట బెడ్లు, సోఫాలు, కుర్చీలు, చిన్న బాత్రూము, ఏసీ, సకల సౌలతులున్నాయి. ఒక్క రోజుకు 3,000 కిరాయి. ఇక తెలంగాణ అంతటికెళ్ళి ఆర్టీసోళ్ళు 1,200 బస్సులు పెట్టిండ్రట. స్పెషల్ బస్సులు కాబట్టి ఎక్స్ట్రా ఛార్జీలు ఉంటాయనుకొచ్చిండ్రు. మరి మా ముచ్చటేందని అక్కలు అడుగుతున్నారులే. మహిళలకు మహాలక్ష్మి ఇందులో స్కీమ్ వర్తిస్తుందండి. వాళ్ళకు ఉచిత ప్రయాణం కల్పిస్తాము, ప్రయాణ సౌకర్యము. హైదరాబాద్ జిల్లాలకెళ్ళి పుష్కరాలకు ఎట్లా పోవాలి, ఏ టైంకు ఎక్కడికెళ్ళి బస్సులుంటాయి, ప్రైవేట్ బండ్లు కట్టుకొని పోతే ఏ రూట్లో పోవాలని పుష్కరాల వెబ్సైట్, మొబైల్ యాప్ ఇచ్చిండ్రు. గానడమనే చేయాల్సిన సవలతులు చేసిండ్రు. సరిపోను బస్సులు పెడుతున్నారు. ఈ స్కూళ్ళకు సెలవులే కాబట్టి నిమ్మలంగా పోయి రాండ్రి. మరి ఇంకొక ముఖ్యమైన వార్త ఉన్నది. ఆ వార్త కూడా చూడుర్రి. బడా టెర్రరిస్ట్ మసూద్ అజార్ గానికి 14 కోట్ల సాయం చేస్తాంది పాకిస్తాన్ సర్కారు. గా పైకంతో వాడు ఏమన్నా చేసుకోవచ్చు, కొత్త అడ్డా కట్టుకోవచ్చు, కొత్త ఉగ్రవాదులను తయారు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఫుల్ సపోర్టు. మన మీదికి పాక్ ఆర్మీ అటాక్ చేయనీకొస్తే మనోళ్ళు మిసైళ్లు, డ్రోన్లతో కౌంటర్ అటాక్ చేస్తే 11 మంది జవాన్లు, 40 మంది దానిక ఏరేటోళ్ళు చచ్చిండ్రు. మా వాళ్ళని వేసేసిండ్రని పాకిస్తాన్ ప్రధానమంత్రి గారిది ఒగేడుపు కాదు. వాళ్ళ ఇంటోళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కో కోటి రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేసిండు. అయితే మసూద్ అజార్ గాని ఇంట్లో 14 మంది కథమైండ్రు కాబట్టి అట్లా 14 కోట్లు మనోన్ అకౌంట్ లో పడబోతున్నాయి. మనోడు జైషే మహమ్మద్ అని టెర్రరిస్ట్ సంఘం పెట్టి బహవల్పూర్ లో ఉగ్రవాదుల యూనివర్సిటీ నడిపిస్తాడు. రెచ్చగొట్టుడు, ట్రైనింగ్ ఇచ్చుడు, తుపాకులు, బాంబులు దాసుడు అంతే ఇన్నే. అప్పట్లో మన పుల్వామా అటాక్ లో 40 మంది జవాన్లను చంపిన వాళ్ళు ఈడికెళ్ళి వచ్చిన బడివే గాల్లే. ఇక మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీద మిసైళ్లతోటి 9 ఉగ్రవాదులు అడ్డాలు లేపేస్తే అందులో మనోంది ఒకటి. చెల్లె, బావ, మేనల్లుడు, మేనల్లుని భార్య, ఇట్లా 14 మంది పానాలు పోయినాయి. జర్రంతల మనోడు బచాయించిండు, లేకుంటే ఫోటోకు దండ పడేదే. ఇండియా అంటేనే ఈ పంతమండే ఇన్ని. అప్పట్లోనే మనోళ్ళు అరెస్ట్ చేస్తే విమానం హైజాక్ చేపించుకొని ఇడిపించుకున్నారు బడివేగాళ్ళు. గింత సక్కనోడు పాకిస్తాన్ లో పరాకతిగా బతుకుతా అంటే మా దేశంలో ఉగ్రవాదులే లేరని ఉద్దరు ఉపన్యాసాలు ఇవ్వబట్టే సర్కారోళ్ళేమో. గా 14 కోట్లే కాదు, మేమే టెర్రరిస్టుల ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తాం, మనుషులను సప్లై చేస్తాం, తుపాకులు కొనిస్తాం, బాంబులు పంపిస్తాం అంటలేరు సిగ్గు లేకుండా. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.